హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంది డైరెక్ట్గా అన్నం చూపిస్తుంది, ఏంది రోజు అన్నం నిమ్మకాయలు చూపిస్తుంది ఏంది అనుకుంటుర్రా? అర్థమైపోయిన వాళ్ళ తమ్ముళ్ళు అయితే చూసి ఇవాళ అయితే పులిహారం చేసిన. అబ్బా, టమాటాలు జోలికొత్తేనేమో కరుతున్నాయి, ఉల్లిగడ్డలు జోలికొత్తేనేమో మండుతున్నాయి. దేని జోలికి పోవాలా, దేని జోలికి పోయినా ఏది కొందామన్నా రేటే, ఏది కొందామన్నా 50 రూపాయల పైనే. ఒక్కోసారి అదే టమాటా ఎంత చీప్కి వస్తుంది అంటే 5 రూపీస్ కిలో, 10 రూపీస్ కిలో ఫ్రీగా తీసుకపోండి అట్లా అంటారనమాట. ఏం చేద్దాం, టమాటాలు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయ ఎంత రేటు ఉన్నాయంటే అంత రేటు ఉన్నాయి. కొద్దిగా చూసి అయితే వాడండి ఏవైనా. ఇప్పుడైతే టమాటాలు రాని సీజన్ కాబట్టి టమాటాలే తినబుద్ధి అయింది ఖచ్చితంగా. అదే టమాటాలు వచ్చినప్పుడు ఇంకేదైనా రేటు కల్లా తినబుద్ధి అయింది. అట్లా అనమాట. ఏదైనా మనకి ఏమనిపిస్తుంది, కొత్త డ్రెస్ వేసుకోబుద్ధి అయింది, పాత డ్రెస్ అయితే వేసుకోబుద్ది కదగా. గిది కూడా గట్లనే. మొత్తానికైతే అసలు మ్యాటర్కి వద్దాం. అబ్బా, ఈరోజే పులిహారం అయితే చేయబోతున్నా. ఆయిల్ అయితే వేసుకున్న కడాయిలా, దాంట్లో కొన్ని పల్లీలు వేసుకున్నా, తాలింపు గింజలు వేసుకున్నా, మంచిగా అయితే అవి వేపుకున్నా. దాంట్లో మిర్చి, కరివేపాకు అవి వేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నా. ఏం పులిహారం? నిమ్మకాయ పులిహారం. నిమ్మకాయలు అయితే రసం తీసుకొని ఒక కటోరీలు అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే అన్నం అయిపోయింది. ఇదేంది సట్టి మీద సట్టి పెట్టినామంటారా? ఒక దాంట్లోనేమో సద్దన్నం. ఫస్ట్ అయితే ఈరోజు పొద్దున్న తిన్నీకైతే సద్దన్నం కలుపుతా. మధ్యాహ్నం పిల్లల టిఫిన్ కోసం అయితే ఉడికన్నం కలిపేస్తా. ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం మరి, ఇంకేం కొనలేకున్నావు. నేనైతే ఈ శనివారం అయితే సరిగా కూరగాయలే తేలేదు. తేంగ పచ్చి టమాటాలు తీస్తే ఆ టమాటాలు పండు వండట్లేదు, గట్టినే కుళ్ళిపోతున్నాయి. ఆ పచ్చి టమాటాలు నేను కూర చేసుకొని తిన్నా, పచ్చడా ఈ పిల్లగాలు తినరు. ఇవాళ ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే మనం పచ్చడి అయితే పెట్టలేం కదా. అందుకే నేను ఈరోజు పులిహార అయితే చేసిన. అందులో చాలా రోజుల మించి అడుగుతూ యామ్నికి అయితే పులిహారం, పప్పు ఇలాంటివి అయితే యామ్నికి అయితే ఇష్టం. వీళ్ళకైతే అంత ఇష్టం ఉండదు. ఉదయ్కి అయితే ముక్కలు ఉండాలా, యామ్నికి అయితే పులిహారం పప్పు కావాలా. ఇంక యశ్వంత్ అంటవా ఏదైనా వాడు ఓకే, ఏదైనా తినేస్తాడు. ఏదైనా తినే వాళ్ళకైతే ఎప్పుడంటే ఏదంటే అది వండి పెట్టచ్చు. మా యామినికి అయితే కారం వద్దు, మా ఉదయ్కి అయితే కారం కావాలా. యశుకి అయితే ఏదైనా కారమైనా తింటాడు, కారం లేకపోయినా తింటాడు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పల్లీలు, తాళం గింజలు, కరివేపాకు, మిర్చి అన్నీ వేసుకున్నాకైతే నేనైతే పసుపు అయితే వేసుకున్నా. దీంట్లో అయితే ఇప్పుడే నిమ్మకాయ రసం అయితే వేడి వేడి దాంట్లో అయితే పొయ్యొద్దు. నేను సద్దన్నం అయితే కలుపుతున్నా ఫస్ట్ వాళ్ళు తినడానికి. ఈ అన్నంలోకి అయితే నిమ్మకాయ రసం, ఉప్పు అయితే కలుపుకున్నా. తర్వాతకి అయితే ఆ రసం, పల్లీలు అవన్నీ వేపుకున్నాం కదా, అవి అయితే ఇల్లు అయితే వేసుకోవాలి. ఇల్లు వేసుకొని కలుపుకుంటే మస్తు ఉంటుంది అనమాట. మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో కూడా చేయొచ్చు. మాకు బ్రేక్ఫాస్ట్ పులిహారం అయింది, మధ్యాహ్నం లంచ్ కూడా పులిహారం అయింది అనుకో. మస్తు మజా చేసిర్రు మా పిల్లలు అయితే. నాకు కూడా ఇష్టం, నాకు మిగలని లేదంటే. లాస్ట్కి అయితే పిల్లలకైతే నేనైతే బాక్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసిన. చూడండి, సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. అర్థమైపోయినాను కదా డైలాగు. ఏదైనా మనం ప్రయత్నించి చూస్తేనే కదా అది ఓకే అయ్యేది. కాంది ఓకే అయితే సరే, కాకపోతే దాని అనుభవం అనేది తెలిసిద్ది. మనం దేనికైనా ఒకసారి లాస్ పోతేనే కదా ఇంకోసారి జాగ్రత్త పడేది. ఇది కూడా గంటలనే. మొత్తానికి వచ్చేసి అయితే ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం అయితే గోకరకాయ, పొద్దునైతే పులిహారం చేసేసిన. ఈవినింగ్ అయితే గోకరకాయ అయితే ఫ్రై అయితే చేస్తున్న. దగ్గరికి ఉల్లిగడ్డలు వేసి. ఈ గోకరకాయ కూర కూడా నాకు ఉంచలే. ఇంకేం చేయాలి మా వాళ్ళని మీరు చెప్పండి. పొద్దున పులిహారం ఉంచలే, సాయంత్రం గోకరకాయలు కూర ఉంచలే. నా పరిస్థితి అయితే మీరు లాస్ట్కి అయితే వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. నేను మధ్యాహ్నం అయితే పచ్చడి వేసుకుని తిన్నా, నైట్ అయితే బ్రెడ్ అయితే అవి అయితే తిన్నాను. లాస్ట్కి అయితే చూడండి, ఇక్కడైతే గోకరకాయ కూరలో ఉప్పు పసుపు అన్నీ అయితే వేసుకొని దగ్గరికి అయితే వేసుకున్నా. ఇక్కడ ఈ వాటికి ఇక్కడ సైడ్ ఈ కూర అవుతుంది, వీటి ఆత్రం ఆగలేదు. చూడండి, నిన్న గుడ్డు కారం చేసిన కదా, కప్పు అయితే ఖాళీ చేసిండు. వాడికైతే గుడ్డు కారం అయితే నచ్చిందంట, మొత్తం అయితే తినేసిండు. మళ్ళీ ఆయన తినుడు కాక యామ్నికి కూడా షేర్ చేసిండు. వీళ్ళైతే చూడండి, ఇక్కడ కూర అవుతుంటే అక్కడ తిన్నారు. యశు అయితే ఈ కూర కోసం అయితే వెయిటింగ్ చేసిండు. మళ్ళీ వీడి కారం తినది కాక మళ్ళీ ఈ కూర వేసుకొని అయితే తిన్నాడు. వీళ్ళందరూ తింటే నేనేం తినాలి చెప్పండి. నేనైతే లాస్ట్కి అయితే బ్రెడ్ అవి అయితే తిన్నా. మస్తు అయిందబ్బా గోకరకాయల కూర అయితే. ఉల్లిగడ్డలు వేపుకొని, అల్లం ఉప్పు ఇంత పసుపు ఇంత వేసుకొని, అల్లం పేస్ట్ వేసుకొని, ఒక ఉల్లిగడ్డల దగ్గర అయినాక గోకరకాయలు వేసుకొని,
ఇంకా దాన్ని సిమ్ములు ఉడికించుకొని దాంట్లోకి అయితే కారం వేసుకుంటే అయిపోయింది. నువ్వు కారం వేసినాక ఉప్పు వేసిన అనుకుంటురా, ఉప్పు కొద్దిగా వేసిన, అందుకోసం అయితే మళ్ళీ అయితే ఉప్పు ఎత్తున్నా. ఈ అన్నం అయితే చూడండి యశుగాడికి అయితే ఇస్తున్నా. వాడు ఏం చెప్తాడో చూడండి. వాడికైతే కలిపి అయితే ఇవ్వాలంట. నువ్వు కలిపి రాదు మమ్మీ అంటాడు. నేను కలిపినమ్మ. వాడికి అన్నం అంట కాలుతుందంట, అన్నం చల్లగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నాకు వీడియో తీసే వాళ్ళు అయితే ఎవరు లేరని చెప్పిన కదా. ఈ స్టాండ్ ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన 1 మంత్కి 2 మంత్స్కి అయితే ఆర్డర్ చేసుకున్నా. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. కానీ ఏమైందంటే ఇది ఉంచుకొని కూడా నేను వీళ్ళని హెల్ప్ అడుగుతున్నా కదా. నేను ఎంత తెలివి కలదానో చూడండి. దాని నుంచి కూడా వీళ్ళని హెల్ప్ అడిగితే వీళ్ళు ముక్కు తీస్తారు, మూతి తీయరు, మూతి తీస్తే ముక్కు తీయరు, అట్లా చేస్తారు మా వాళ్ళు. కానీ ఇది ఒక్కోసారి అయితే నాకు గుర్తుండట్లేదు, స్టాండ్ గుర్తుండట్లేదు. కానీ మళ్ళీ స్టాండ్ ఒక్కడ పెడితే గ్యాస్ కానీ రాదు, ఒక్కోసారి నా ఫీజు కానీ రాదు, ఒక్కోసారి ఏమి ఎత్తానో కానీ రాదు. అందు గురించి అయితే వీళ్ళని తీయండి అని అయితే నేను చెప్తా. ఇక్కడైతే లైట్ కూడా ఉందని మనకి ఎప్పుడైనా మామూలుగా మన చీకటి వీడియో అయ్యి తీసినప్పుడు దానికి లైట్ ఉంది. స్టాండ్ పెద్దగా చేయనీకుంది, చిన్నగా చేయనీకుంది, మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే దీని ప్రైజ్ అయితే ఎంత అయిందంటే, రాముడు కాదమ్మ వీడు, కుంటే కన్నయ్య గుణములున్నోడు, సుతురాల సిన్నోడు వీడు, పట్టించుకోడమ్మ నా గుండె గోడు. రాముడు కాదమ్మ వీడు, కుంటే కన్నయ్య గుణములున్నోడు, సుతురాల సిన్నోడు వీడు, పట్టించుకోడమ్మ నా గుండె గోడు. 245 రూపీస్ అయితే దీని ప్రైజ్. అక్క ఇప్పుడు ఎందుకు అక్క ఇవన్నీ? ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు, ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా లైఫ్ లో. ఇక్కడైతే టైం ఎంత అవుతుందో చూడండి ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీక్ అయితే వీడియో చూడమన్నా కదా. నేనైతే బ్రెడ్ అయితే కాల్చుకుంటున్నా. ఆ బ్రెడ్ పేరు ఏమంటారో కామెంట్ అయితే పెట్టండి. టైం చూడండి ఒకసారి. 43 అయితే అవుతుంది, 10:43 నిమిషాలు అవుతుంది. వీడి టయానికి గ్యాస్ కార్డ్ ఏం చేస్తుంది చెప్పండి. నేను గ్యాస్ కార్డ్ ఏదో బ్రెడ్ కాల్చుకొని తిందామని నేను వచ్చిన, నా వెనక 2 దయ్యాలు వచ్చినాయి. ఆ దయ్యాలు ఈ పరగాళ్ళు. వీళ్ళు నేను కాలుతానైతే వీళ్ళైతే చేరేసుకొని అయితే కలుస్తుండ్రు చూడండి. ఈ బ్రెడ్ని ఏమంటారో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. దీని పేరు అయితే నాకైతే రావట్లేదు, కానీ మస్తు ఉంది. ఇది ఎల్లద్దుకొని తిన్నా అనుకుంటున్నాను. నేనైతే గోకరకాయ కూరలు అద్దుకున్నా. ఉదయేషుకి అయితే ఎల్ల తినాలో టేస్ట్ వాళ్ళకి బాగా తెలుసు, నాకంటే ఎక్కువ. వాళ్ళైతే సాస్లో అద్దుకొని అయితే తిన్నారు. ఈ టైంలో 10:11 తింటే ఈ రొట్టె వాళ్ళకి అరిగిద్దాం మీరు చెప్పండి. ఇట్లాంటి పిల్లగాళ్ళు 7:30కి 8కి పండుకోవాలా? చూడండి ఫ్రెండ్స్, మా ఉదయం వంట అయితే క్లియర్ అయిపోయింది, చూపిస్తుండు. जल्दी गाड़ी स्टार्ट कर। हैवी फोन है भाई, हैवी। हाँ भाग रहा। हाँ भाग रहा।